వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గెలిచే సత్తా లేక అడ్డదారుల్లో వెళ్తున్న బీజేపీ నాయకులు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్. స్వార్థ రాజకీయాలు చేస్తున్నది టీఆర్ఎస్ఏ. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే సీఎం జగన్ లక్ష్యం. సమీక్షా సమావేశంలో ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు. ఆదిలాబాద్ లో ఆందోళన బాట పట్టిన టీఆర్ఎస్ నేతలు. పరస్పర విమర్శలు చేసుకుంటున్న గులాబీ కాషాయ దళాలు. ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా లేక బీజేపీ పార్టీ అడ్డదారుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బులకు ప్రలోభ పెట్టాలని చూస్తుందని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంట్రాక్టర్లు డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన బీజేపీకి ఇది ఒక చెంపపెట్టులా ఉందన్నారు. మా ఎమ్మెల్యేలు నిజాయితీగా ఉన్నందున వాళ్ల కుట్రలను కొట్టామని బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని పెద్ద మనుషులకు సంబంధించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు సింహయాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ అని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మా నలుగురు ఎమ్మెల్యేలను ఉవ్వల బాలరాజు గారిని, రేగ కాంతారావు గారిని, పైలట్ రోహిత్ రెడ్డి గారిని, వీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు, అదేవిధంగా కోట్లాది రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు, అదేవిధంగా ఇతర పదవులు వీటన్నిటినీ ఎరగా చూపి టీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి వారిని ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు అందజేసినారు. ఇవాళ రెడ్ హ్యాండెడ్గా వీరిని పట్టుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి దమ్ములేని దద్దమ్మ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో భారీ మెజార్టీతో గెలవబోతుంది, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ డిపాజిట్ పోతుంది అనేటటువంటి భయంతో అనేక రకాలైనటువంటి కుట్రలకు తెరలేపుతూ ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నం, నిస్సిగ్గుగా అడ్డదారిన దొడ్డిదారిన మా ఎమ్మెల్యేలను కొనేటటువంటి ప్రయత్నం చేయడం ఇది ఇవాళ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఇటువంటి దుర్మార్గపు ఫాసిస్టు ప్రభుత్వము, ఇటువంటి దుర్మార్గపు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఇలాంటి పనులని వాళ్ళ తెలంగాణ ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. బిడ్డ 6 దశాబ్దాలకు పైగా పోరాటం చేసినటువంటి తెలంగాణ సమాజం ఎందరో నాయకుల్ని, ఎన్నో పార్టీల్ని, ఎన్నో కుట్రల్ని తట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ సమాజం అమ్ముడు పోయేది కాదు, ఆగమయ్యేది కాదు. బిడ్డ మీ అంతం చూస్తామని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ సమాజం తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నా. గతంలో ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో కానీ, గోవాలో కానీ, మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా శివసేన లాంటి పార్టీని నిట్ట నిలువున చీల్చి మహారాష్ట్రలో దుర్మార్గంగా అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి పార్టీ, ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరికి 25 కోట్లు ఎరవేసి అక్కడి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణకు ఒక మంచి పని చేయకపోగా తెలంగాణలో విధ్వంసం సృష్టించాలని, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేటటువంటి చిల్లర ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ మీద ఖచ్చితంగా తిరగబడుతుంది. బిడ్డ మీ ఆగడాలకు ఖచ్చితంగా ఒక చరమగీతం పాడేటటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ మీరు తెలంగాణతో గోక్కుంటున్నారంటే కొరివితో తల గోక్కుంటున్నట్టే లెక్క, కేసీఆర్తో పెట్టుకున్నారంటే కొరివితో తల గోక్కున్నట్టే లెక్క. ఇవాళ మీరు తెలంగాణ సమాజాన్ని వెన్నులో వణుకు మొదలైంది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తూ ఒక దిశానిర్దేశం ఈ భారతదేశానికి జరగాలి, ఒక గుణాత్మకమైనటువంటి మార్పు దేశ ప్రజానీకం లోపల రావాలని చెప్పి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నారో అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాలకు దిగుతూ ఉంది. ఇదే మునుగోడు ఎన్నికల్లో మనం చూసినాం, కోట్లాది రూపాయల డబ్బుల కట్టలు దొరుకుతూ ఉన్నాయి పోలీసుల తనిఖీల్లో. విపరీతంగా మద్యాన్ని ఏరులై పాలిస్తూ ఉన్నారు మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు సింబల్ను పోలినటువంటి గుర్తులు, రోడ్ రోలర్ కానీ, రోటీ మేకర్ కానీ
ఈవీఎంలలో పెట్టించి బలవంతంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి జేబు సంస్థగా మారిపోయి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అడ్డదారుల్లో ఏ రకంగానైనా టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అయినప్పటికీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సందు దొరకలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి 4-5 ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళను తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పులులు సింహాలు కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధత కలిగినటువంటి సైనికులుగా ఇవాళ తెలంగాణ సమాజం మీద తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రను విచ్ఛిన్నం చేసినారు. ప్రపంచం ముందు వాళ్ళ బండారాన్ని బయటపెట్టినారు. నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ చీఫ్ బండి సంజయ్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఇంద్రసేనారెడ్డి, వివేక్, గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంజయ్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఏం చేస్తాం, ఏం చేయబోతున్నామని పార్టీలు ఆలోచిస్తున్నాయి. తెలంగాణలో మూర్ఖత్వపు పాలన, అనాలోచిత నిర్ణయాలు, స్వార్థ రాజకీయాలు చేస్తున్నది టీఆర్ఎస్ అని అన్నారు. మునుగోడులో అభివృద్ధి లేకనే బైపోల్ వచ్చిందని, రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముందు తర్వాత ఏం జరిగిందో ప్రజలకు చెబుతున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థి వెంట పెట్టుకొని తిప్పుకోవడానికి మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు తెలంగాణ ప్రజల ఇబ్బందులను ఛార్జ్షీట్ ద్వారా విడుదల చేశామన్నారు. ఇక్కడ ఏం చేయలేకనే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం శేషమ్మ చెరువులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులందరినీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలను దోచేసేవారని అన్నారు. అర్హతే ప్రామాణికంగా తీసుకుని సీఎం జగన్ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం ముందు నుంచి రాసి పంపారు కదా, ఏం చేస్తారు మీ ఆయన? దుబాయ్ వెళ్ళారా? వస్తుందమ్మా, ఎప్పుడు వస్తుంది? 9 నెలలు కాదు, 6 నెలల నుంచి వస్తాను. అందుకే ఇప్పుడు ఇవిడికి వస్తుందా? 6 నెలల నుంచి వస్తున్నారమ్మా మీకు. డ్వాక్రా ఉన్నారు మీరు? అన్ని కలిసి 30,000 వచ్చింది. ఎవరు ఎంతమంది కొడుకులు మీకు? ఎక్కడున్నారు? ముగ్గురు. ఇందులో ఇళ్ల తలలు ఇస్తామా? గొడవలు ఉన్నారు మన వాళ్ళమ్మ. కుడికత్త వాళ్ళు ఎవరు? నంబర్ పోయిన వాళ్ళు అమ్మాయి పని చేస్తారు కదా. రమణమ్మ పిల్లలు ఎంతమంది? ఏం చేస్తారు మీ ఆయన గారు? పవన్ గారు ప్రభుత్వం మీకు 1,80,000 వచ్చింది, అన్ని పథకాలు కలిపి. మరి 3 సంవత్సరాలు మనం మార్చి దీవింతే ఎన్నో కంటిన్యూ అవుతాయి. వచ్చింది ఎవరు మీ పుట్టిల్లు? ఎవరు? మనకే మరి అందరూ చూస్తామా? ఈసారి ఏరియాలో ఎవరు మాట్లాడలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎన్ని పథకాలు ఇచ్చావా? రాజబాబు గారు మీ అబ్బాయి మీరు ఆవేళ చెప్పారు కదండి, మీకు 5 భరోసా అసలు ఇచ్చాము. మామిడి చెట్టు సత్యనారాయణ గారు చెక్కలు చెప్పి మీకేమో 1,63,000 ఇస్తున్నాం. ఇచ్చాం. చెక్కలు చెట్టు గౌతమ్ ఎవరు మీ అబ్బాయి? గౌతమ్ వాళ్ళకేమో 80,000
దీవించండి మరి జగన్ గారి పథకాలన్నీ ఆయన ఉంటేనే వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దుమారం రేగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీలు తప్పు మీదంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తమపై బురద జల్లుతోందని బీజేపీ ఫైర్ అవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. మరోవైపు ఆదిలాబాద్లో టీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టారు. బీజేపీ తీరుపై వారు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. గాజుల అలంకరణ మహోత్సవ విశేషాలను మంత్రి వారికి ఆలయ అధికారులు వివరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వీరికి వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం శేషవత్రం అందజేశారు. शक्तिरूपेण संमन्विता नमस्तस्यै 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 नमो नमः भवा आदित्याय देवो भवा शुक्रिवै ब्रह्माय भवा आशीर्वदिस्तु
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాబులపాడు మండలం ఏ సీతారాంపురం గ్రామ శివార్లో భారీ పేలుడు సంభవించింది. చెత్తకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటల్లో నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న వ్యక్తి మృతి చెందాడు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పత్తి రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విత్తన ప్యాకెట్లలో కలిపిన నాసీ రకం బీటీ విత్తనాలను వేరుగా ప్యాకింగ్ చేసి నింపాలని, కార్పొరేట్ పత్తి విత్తన కంపెనీలకు అమ్ముడుపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇచ్చిన శాస్త్రవేత్తలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ వారు ధర్నా నిర్వహించారు. పత్తి వేసి నష్టపోయిన రైతులని ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన సైంటిస్టులని సస్పెండ్ చేయాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన సైంటిస్టులని సస్పెండ్ చేయాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను సస్పెండ్ చేయాలి. బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను తప్పుడు నివేదిక ఇచ్చిన ప్రభుత్వానికి సైంటిస్టులను కలెక్టర్ గారు బయటికి రావాలి. కలెక్టర్ గారు బయటికి రావాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను నాశనకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను నాశనకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను నాశనకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలు బీటీ పత్తి విత్తనాలు జిల్లా వ్యాప్తంగా సాగు చేయడం జరిగింది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అవి పంటలు సరైనటువంటి పూత కాత లేదు అని చెప్పేసి ఈ నెల 22వ తారీఖున హైదరాబాద్ నుంచి రామకృష్ణ అనేటువంటి శాస్త్రవేత్త గారు వచ్చేసి ఇక్కడ రైతులకు ఎలాంటి బీటీ పత్తి విత్తనాలు నాసీ రకం లేవు, వాళ్ళ కంపెనీలు ఇచ్చినట్టు మొత్తం సరైనటివి అని చెప్పేసి ఈ కారానికి మొత్తం వాతావరణంలో ఉన్నటువంటి పొగాకు తెగులు, అదేవిధంగా మెడవిరుపు తెగులు వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వానికి కార్పొరేట్ శక్తులకు అమ్ముడైనటువంటి శాస్త్రవేత్తలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షల మంది ఎకరాల రైతులను ఈరోజు నట్టేట ముంచి వాళ్ళ స్వార్థం కోసం రైతులకు తప్పుడు అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈరోజు అదే అధికారులని కానీ శాస్త్రవేత్తలు కానీ మేము గద్వాల జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం వాళ్ళని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే ఒక్క చేనులో ఉన్నటువంటి మొక్కలు 1/3 తీసుకుంటే ఒక్క చెట్టుకు 30 నుంచి 40 కాయలు ఉన్నాయి. మిగతా 3 చెట్లకు మొత్తం గొడ్డుబారి అక్కడక్కడ పూత పూసాయి, చెట్టు మీద ఎండిపోవడం జరుగుతూ ఉంది. అయితే అధికారులు ఏమంటూ ఉన్నారు, తెగులు వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పిస్తారు. తెగులు వల్ల జరిగి ఉంటే అదే చెట్టుకు 50 నుంచి 60 కాయలు ఎందుకు కాస్తూ ఉన్నాయి, మిగతా చెట్లకు ఎందుకు కాయలేదని చెప్పేసి ఈరోజు మేము అధికారులని ప్రశ్నిస్తా ఉన్నాం.
శతాబ్దాల క్రితం నుంచి గ్రామాల్లో పేరుకుపోయిన జోగిని బిసివిని వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అన్నారు. ఇప్పటికే జోగినీల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా పోలీస్ శాఖ తాజాగా జోగిని బసివినులకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. జిల్లాలో అర్హులైన 220 కుటుంబాలకు ఆర్డీటీ సౌజన్యంతో 6 నెలలకు సరిపడా 9 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి జోగిని సమస్య ఎక్కడ ఉన్నా కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. గౌరవనీయ డీజీపీ గారు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు జోగిని బస్విని దేవదాసి మహిళలకి మనం ఇక్కడ ఫ్రెండ్స్ నిత్యావసర వస్తువుల్ని 9 రకాలుగా మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మన జిల్లా ఎస్పీ గారు ముందుకు రావడం, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయడం అంటే మహిళలతో కానీ సామాన్య కార్యక్రమాలు ఎవరైనా చేస్తారు. కాకపోతే ఇలాంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎస్పీ గారు తీసుకొని చేయడం అనేది ఒక అనంతపురం జిల్లాకి ఒక రోల్ మోడల్ అని నేను అంటాను. అంటే ఇలాంటి వాళ్ళని గమనించి గుర్తించి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఇక్కడి వరకు పిలిచి తర్వాత ఇక్కడికి వచ్చినాక వాళ్ళ సమస్యలు విని ఈరోజు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఆర్డీటీకి చెప్పడము, తర్వాత ఆర్డీటీ కూడా రీసర్వే చేయడము, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అని చూసినప్పుడు ఆరోగ్యపరంగా కావచ్చు, తర్వాత నిత్యావసర వస్తువులు కూడా మేము తినలేని పరిస్థితిలో ఉన్నాము అని తెలుసుకున్నప్పుడు మనం ఈరోజు ఆర్గనైజ్ చేసినాము. కానీ తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూస్తే మనం 1000 మందిలో దాదాపు 86 మందికి ఆల్రెడీ హౌసెస్ కానీ సంఘాలలో కానీ అన్ని యాక్టివిటీస్లో ఆర్డీటీలో ఉన్నారు. కాకపోతే ఇంకా మనకి 80 మంది దాకా 45 మంది వరకు మనం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అవి కూడా మనం చేసే కార్యక్రమంలో ఉన్నాము. ఆరోగ్యంగా పరంగా అయితే ఇంకా హాస్పిటల్స్లో మనము ఏమన్నా వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ జరుగుతుంది. తర్వాత వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత చిన్న చిన్న బిజినెస్ చేసుకొని మేము సెటిల్ అవుతాము అంటే కూడా దాని మీద కూడా మనం చేయడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మిగతా వాళ్ళకి చేసేదానికి దీనికి ప్రత్యేకమైనది ఏమి అంటే ఇక్కడ ఒక పిల్లల ఎడ్యుకేషన్లో మేము చాలా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళ తరాలు అయిపోయినాయి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కన్నా మార్పు తీసుకురావాలా అనే దాంట్లో నిజంగా పనిచేయాల్సినది మేమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు మనకు వీలైనన్ని మంది ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ సామాన్య వ్యక్తులు ఎందుకు చేయాలి అనుకుంటే
అందరము అన్నీ చేసేదానికంటే కొన్ని ప్రత్యేకంగా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా బస్విని సిస్టమ్ అనేది మన జిల్లాలో చాలా ఎక్కువ ఉంది. కానీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే బికాజ్ ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ చాలామంది పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉంది. కానీ ఇది కూడా ఇంకా అంతం చేయడానికి అయితే చాలామంది పని చేయాల్సిన అవసరం ఉంది. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఎలక్షన్లో ఓటమి పాలవుతామనే భయంతో నీతిమాలిన రాజకీయాలు చేస్తూ అప్రతిష్ట మూట కట్టుకుంటున్నాడని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనడానికి ఢిల్లీ బీజేపీ నాయకుల తరపున 3 వ్యక్తులను పంపించారని, అక్కడ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇచ్చి చర్చలు జరపడానికి వచ్చిన వారి నుంచి 15 కోట్లు పట్టుకున్నామని, మరింత డ్రామాకి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో ఇదంతా జరిగిందని అన్నారు. भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी केसीआर 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 मुनुगोडु अड्डा बीजेपी अड्डा मुनुगोडु गेलुपु मुनुगोडु गेलुपु भारत माता की भारत माता की केसीआर 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 जट्टू मीद कोंगा केसीआर कोंगा जट्टू मीद कोंगा ఏదైతే నిన్న జరిగిన సంఘటన 4 శాసనసభ్యులని కొనే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ అనేది ఏదో ఆరోపణ చేస్తారో, భారతీయ జనతా పార్టీ అనేది కర్ణాటకలో 15 మంది శాసనసభ్యులను తీసుకుంటే వాళ్ళతోటి రాజీనామా చేయించి మళ్ళా గెలిపించుకొని పార్టీలో తీసుకోవడం జరిగింది. అది చరిత్ర. 2014లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 15 మంది శాసనసభ్యులని నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు? అదేవిధంగా 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది శాసనసభ్యులని ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను? నేను ఒకటి అడుగుతున్నా, ఈ శాసనసభ్యులు ఉన్న మంత్రులని శాసనసభ్యులని మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు? ఈరోజు సబితాంజరెడ్డి గారు నేను అడుగుతున్నా, ఈరోజు మా మీర్పేట్ కార్పొరేషన్లో చిన్న పని చేద్దామంటే నిధులు లేవు. ఈరోజు ఉన్న డబ్బులని ఖాళీ అయిపోయినాయి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు కార్పొరేషన్. మీరు ఏం ముఖం పెట్టుకొని మీరు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు? మీరు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కార్పొరేషన్లో. ఈరోజు చిన్న చిన్న పనులు చేద్దామన్నా విచ్చలవిడిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని పాలకవర్గము గెలిచే సత్తా లేక అడ్డదారుల్లో వెళ్తున్న బీజేపీ నాయకులు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎమ్మెల్యే బాల్కా సుమన్, స్వార్థ రాజకీయాలు చేస్తున్నది టీఆర్ఎస్ఏ, ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే సీఎం జగన్ లక్ష్యం. సమీక్షా సమావేశంలో ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు. ఆదిలాబాద్ లో ఆందోళన బాట పట్టిన టీఆర్ఎస్ నేతలు. పరస్పర విమర్శలు చేసుకుంటున్న గులాబీ కాషాయ దళాలు.